భారతీయుడు ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. వెస్ట్ బెంగాల్ సిచ్యువేషను, వైలెన్స్, అరాచకం అన్నీ అక్కడ బాగా ఎక్కువైపోయాయన్నా కూడా మన మోదీ గారు, అమిత్ షా గారు ఏం చేస్తున్నారు? హోమ్ మినిస్టర్ అమిత్ షా, వాట్ ఈస్ ఈ డూయింగ్? మోదీ గారు పెద్ద డిక్టేటరు, లేకపోతే ఏదో ఏది పడితే అది ఏదైనా గోగెటరు అని అందరూ అంటారు కదా, మరి ఏం చేస్తున్నారు ఆయన? మన వెస్ట్ బెంగాల్ ప్రజల మీద ఆయనకి జాలి లేదా? వెస్ట్ బెంగాల్ హిందువుల మీద ఆయనకి అసలు ఖాతరు లేదా అని మీరంతా అనుకుంటారు. చాలామంది అడుగుతారు, నేను కూడా అలాగే అనుకున్నాను. దానికి కారణాలు ఉన్నాయండి. ఆయన ఉపేక్షించడానికి కారణాలు ఉన్నాయండి. ప్రెసిడెంట్ రూల్ పెట్టచ్చు కదా, చాలా సింపుల్గా చెప్తారు. అతను ప్రెసిడెంట్ రూల్ పెడితే ఏమవుతుందండి? కోర్టుకి వెళ్తారు. కోర్టుకి వెళ్తే అది మళ్ళీ కోర్టు వాళ్ళేమో ఎలక్షన్స్ 6 నెలల్లో పెట్టు, లేదంటే ముందు ఆ గవర్నమెంట్కి నువ్వు అలా సమ్మరీగా డిస్మిస్ చేయడానికి లేదు, ముందు ఆ గవర్నమెంట్ని ఎలక్టెడ్ బాడీని ముట్టడం లేదండి. ఎమ్మెల్యేది అంతమంది ఉండి ఒక అసెంబ్లీలో రద్దు చేయడం చాలా కష్టం. మీకు తెలుసు కదా, ఇందిరామ్మ టైంలో ఎన్టీ రామారావు గారిని ఈ వాడు భజన్ లాల్ అనే గవర్నర్ మొత్తం పార్లమెంట్ రద్దు చేసాడు. చేసి అయిపోయింది, నీకు నో కాన్ఫిడెన్స్ మోషన్ పెట్టేశాడు, ఏదో కాకి లెక్కలు పెట్టేశాడు, లేదనేసాడు. అప్పుడు వెంటనే ఏమైంది? కోర్టుకి వెళ్ళారు. కోర్టుకి వెళ్తే కోర్టు వాళ్ళు మంచి గవర్నర్ని అపాయింట్ చేశారు. ఎవరండి? శంకర్ దయాళ్ శర్మ. ఆయన పాపం మన ప్రెసిడెంట్ కూడా చేశారు. ఆయన గొప్ప మనిషి, క్యారెక్టర్ మనిషి. ఆయన వచ్చాడు, కరెక్ట్గా లెక్కలు చూశాడు. బాబు, నాదెండ్ల భాస్కర్ రావు దొంగ, అతను దొంగ లెక్కలు పెట్టి గెలిచాడని చెప్పేసి ఇందిరమ్మ సపోర్ట్ తోటి నాదెండ్ల భాస్కర్ రావుని సైడ్ వేసేసి మళ్ళీ రామారావు గారిని రీఇన్స్టేట్ చేశాడు. అలా జరిగింది. సో మనం ఉద్రేకపడిపోయి, తొందరపడిపోయి ఏదో ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసేద్దాం, లేదంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టేద్దాం అనుకుంటే దానివల్ల కోర్టులు ఇంటర్ఫేర్ అవుతారు. కోర్టులు ఇంటర్ఫేర్ అయితే మళ్ళీ మొదటికి వస్తుంది, ఇంకా రెచ్చిపోతుంది. ఆ తాటకి, మమతా తాటకి రెచ్చిపోతుంది. ఆవిడ పట్టుకోవడం కష్టం. అందుచేత మోదీ గారు, అమిత్ షా గారు చాలా ప్లాన్డ్గా వెళ్ళి ఆవిడ్ని మళ్ళీ లెక్కనే దెబ్బకొట్టరు. మళ్ళీ ఆ రాక్షసి బయటికి రాకూడదు, పైకి రాకూడదు, ఆ లెక్కలో వెళ్ళారండి. యాక్చువల్గా వెస్ట్ బెంగాల్ హిస్టరీయే రక్తసిక్తంగా ఉంటుందండి. మీరు మొదట కాంగ్రెస్ వాళ్ళు, నెహ్రూ గారు ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళే ఒకటే పార్టీ, ఏకైక పార్టీ. ఆ తర్వాత ఏమో వీళ్ళు వచ్చారు, కమ్యూనిస్టులు, వామపక్షాలు మొదలెట్టండి ఈ రక్తపాతం. అపోజిషన్ ఎవడైనా వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే చంపేయడమే. అది వామపక్షాలకి అది చెల్లిందే. మీకు నెక్స్టలిజం అన్న వామపక్షం ఉన్న వాళ్ళకి ఏమిటి, దే డోంట్ వాంట్ ఎనీ క్రిటిసిజం. ఎవరు వాళ్ళని వ్యాఖ్యానించకూడదు, వాళ్ళ గురించి చెడ్డగా చెప్పకూడదు, చెప్తే వాళ్ళు చంపేస్తారు. అది వామపక్షాల యొక్క వాళ్ళ యొక్క ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అక్కడ ఉంది. వాళ్ళేమో మనమే అంటారు, ఇండియాలో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ లేదు, ఏంటో అసలు మేమేం చేయలేకపోతున్నాం అంటూ ఎలా కబుర్లు చెప్తారు ఇక్కడ కూర్చుని. అక్కడ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఎంత ఉందో చైనాలో చూడమనండి, వాళ్ళు రష్యాలోనూ. సరే, ఇదేంది కదా, మరి మోదీ గారు, అమిత్ షా గారు ఏం ప్లాన్ చేస్తున్నారు? ఎందుకు ప్రెసిడెంట్స్ పెట్టలేకపోతున్నారు? ఎందుకు అర్జెంటుగా సొల్యూషన్ తీసుకురాలేకపోతున్నారు అన్న విషయంపై మనం ఇప్పుడు మాట్లాడుకుందామండి. బేసిక్గా నా ఐడియా ఏంటంటే, మోదీ గారి ప్లాన్, ఆవిడ గోల్ ఆవిడ చేతే ఆవిడ సెల్ఫ్ గోల్ కొట్టించుకోవడం. ఆవిడ తప్పులే ఆవిడ్ని ఓడించాలి, పీపుల్లోంచి రావాలి, ఆవిడ ఓడిపోవాలి. ఎందుకంటే ఆవిడ ఓన్లీ మైనారిటీ ఓట్స్తో గెలిచేస్తుందంటే అది నమ్మసఖ్యం కాదండి. ఆవిడకి పీపుల్లో ఇంకా
మన హిందూ ఓట్లు కూడా బాగానే వెళ్తున్నాయి, హిందువుల్లో కూడా ఆవిడకి మంచి అభిమానం ఉన్నవాడు ఉన్నారు. అందుచేత అది ఆ సెక్షన్ని మనం ఆ సెక్షన్ నరకాలి. అంటే ఆ అభిమానం పోవాలి ఆవిడ మీద. అభిమానం పోయి ఆవిడ రాక్షసత్వం బయటపెట్టి అప్పుడు ఆవిడ కింద నుంచి గ్రాస్ రూట్ లెవెల్ నుంచి లాగాడు. అంటే వేళ్లతో పుకలించాలి. ఒక వృక్షాన్ని వేళ్లతో పుకలిస్తే అది సమూలంగా ఇంకా మళ్ళీ రాదు. అదే దాన్ని మీరు కొమ్మలు నరికేశారనుకోండి మళ్ళీ చిగురించేస్తుంది. అంచేత ఉపేక్షిస్తున్నారు అని నా ఉద్దేశం. మోదీ గారు మమతా బెనర్జీ మన తాటకని అనే వృక్షాన్ని సమూలంగా వేళ్లతోటి పుకలించడానికి సంసిద్ధం అవుతున్నారు అని నా ఉద్దేశం. ఎలా చేస్తారు? ఫస్ట్ థింగ్, ఇప్పుడు లోక్సభ ఎలక్షన్, మన పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి కదా, పార్లమెంట్ ఎలక్షన్స్ 2024లో వస్తాయి. వచ్చినప్పుడు అప్పుడు మొత్తంగా తెలిసిపోతుంది ఆవిడ సత్తా ఎంతో, మన సత్తా ఎంతో, ఆవిడకి ఎంత పాపులారిటీ ఉంది, ఎంత పాపులారిటీ దిగజారిపోయింది, ఆవిడ పాపులారిటీ పోయిందా ఉందా అన్నది ఇది లిట్మస్ టెస్ట్ అంటే తెలిసిపోతుంది. ఈ టెస్ట్లో ఆవిడ కానీ ఫెయిల్ అయితే అప్పుడు స్టెప్స్ పడతాయి. తర్వాత ఇంకోటి చేస్తారని నేను అనుకుంటున్నాను. వెస్ట్ బెంగాల్ని అంత పెద్ద స్టేట్ కింద ఉంచకుండా ఒక 2 స్టేట్లు కానీ 3 స్టేట్లు కానీ ముక్కలు కొడతారు. ఒకటి యూనియన్ టెరిటరీ అవుతుంది. బార్డర్ స్టేట్ విల్ బి ఇప్పుడు 24 పరగనాస్ అవన్నీ ఉన్నాయి కదా, బార్డర్ స్టేట్స్. బంగ్లాదేశ్కి మనకి బార్డర్, ఆ ఏరియా అంతా కూడా దట్ విల్ బికమ్ ఏ యూనియన్ టెరిటరీ విచ్ విల్ బి టోటలీ అండర్ ద కంట్రోల్ ఆఫ్ సెంటర్ ఆధ్వర్యంలో ఉంటుంది. పోలీసింగ్ అంతా కూడా సెంటర్ చేస్తుంది. ఇప్పుడు విచిత్రం ఏంటంటే అక్కడ వెస్ట్ బెంగాల్లో పోలీసులు అందరూ కూడా పాకిస్తానీ వాళ్ళు, బంగ్లాదేశ్ వాళ్ళు, మన ఇండియా వాళ్ళు ఎవరు లేరండి. వాళ్ళకి పేపర్లు ఇచ్చి, వాళ్ళకి ఆధార్ కార్డులు ఇచ్చి, వాళ్ళకి దొంగ డిగ్రీలు ఇచ్చి పోలీసులు చేసింది ఇడ మమతా బేగం షైరాలో కోసం. సో అంత భయంకరమైన పరిస్థితి అండి ఇది. చాలా జాగ్రత్తగా ఆచి తూచి వేయాలి అడుగు, లేదంటే ఇంకా రక్తపాతం ఎక్కువైపోతుంది. సడన్ గా వీళ్ళంతా టీఎంసీ వాళ్ళంతా వాళ్ళకి ఏదో అన్యాయం జరిగిపోయిందని రోడ్ల మీకు వచ్చి మన వాళ్ళందరినీ చంపేయడం మొదలెట్టారంటే అది అరికట్టడం చాలా కష్టం అండి. అందుకే భయపడుతున్నారు మోదీ గారు. మన వాళ్ళ సేఫ్టీ గురించి భయపడి అలాగా ఉపేక్షిస్తున్నారు, ఓపిక పట్టి సరైన టైం వస్తే, నేను అనుకోవడం మన పార్లమెంట్ ఎలక్షన్స్ అయిన వెంటనే ఆ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూసుకుని వెస్ట్ బెంగాల్ని ముందు డివైడ్ చేస్తారు. కనీసం 2 ముక్కలు కొట్టాలి. కొట్టి ఒకటేమో బార్డర్ ఏరియా అంతా కూడా షుడ్ బి యూనియన్ టెరిటరీ అంటే ఇప్పుడు మనకి పోలీసు వాళ్ళు కూడా మన వాళ్ళు వెళ్తారు, అంటే ఆర్మీ పోలీస్ అంతా కూడా ఇక్కడ మన సెంటర్ నుంచి కంట్రోల్ ఉంటుంది. అప్పుడు పాత వాళ్ళందరినీ ఈ దొంగ పోలీసులు ఏరాలి, ముందు బయటకు తీసేయాలి. చాలా పని ఉందండి, క్లీనింగ్ పని చాలా పని ఉందండి. ఆవిడ చేసిన ఇన్ఫిల్ట్రేషన్, భయంకరమైన ఇన్ఫిల్ట్రేషన్, మొత్తం అంతా చొచ్చుకుపోయారండి వాళ్ళు పాకిస్తానీస్ అండ్ మన బంగ్లాదేశీస్. పాకిస్తాన్ వాళ్ళు వచ్చారండి ఎక్కడి నుంచో. పాకిస్తాన్లో 12 నగరాలందరికీ పోలీసులు అయిపోయారు ఇక్కడ. విచిత్రం కదా, ఆశ్చర్యకరం. మీరు చూడండి, అందరు పోలీస్ సెలక్షన్స్ అయ్యి ఒక్క హిందూ లేడు దాంట్లో. ఒక 5-6 ఉంటారు, మిగతా అందరూ సాయిబులే. ఎస్ఐ సెలక్షన్స్ అయితే ఎలా అవకాశం ఉందా? మన మెజారిటీ హిందూ స్టేట్ ఇప్పటికి మెజారిటీ ఉందో లేదో ఐడియా లేదు, కానీ అట్లీస్ట్ 60% ఉంటారు మన వాళ్ళు. 50 పైన ఉంటారు మన హిందువులు. అలాంటి దాంట్లో ఒక్క హిందూ పోలీసు కూడా లేకపోతే ఎంత ప్రమాదకరం అర్థమవుతుంది మీకు. అలా ఉంటుందండి. ఈ ముస్లిం అపీస్మెంట్కి పోయి అపీస్మెంట్ కాదు, షీఈ్ అ ముస్లిం, షీఈ్ నాట్ ఎ హిందూ ఎట్ ఆల్. ఆవిడ ఉద్దేశంలో కూడా మొత్తం యునైటెడ్ బంగ్లా చేసేద్దామని, ఈ వెస్ట్ బెంగాల్ తీసుకెళ్ళి పాకిస్తాన్లో కలిపేద్దాం. పాకిస్తాన్ కాదు, ఈస్ట్ పాకిస్తాన్ ఆర్ బంగ్లాదేశ్లో కలిపేద్దాం. ఆవిడ
ఆవిడకి జయం. సరే, ఆవిడ కర్మ ఆవిడే వాగ్గు, ఆవిడని ఎవరు రక్షించలేరు. ఇంకా ఈ సంతోష్ కవి ఈ ఉదంతంతో అయిపోయిందని నా ఉద్దేశం. మమతా బెనర్జీ తాలూకు అరాచక పాలన అంతానికి వచ్చేసింది. సరైన మంచి మన మన బీజేపీ పాలకులు ఎవరైనా వస్తే వాళ్ళందరినీ లైన్లో పెడతారని నా ఉద్దేశం. దానికి మాత్రం యూనియన్ టెరిటరీ కావాలండి. ఎందుకంటే టీఎంసీ వర్కర్స్ ఇంకా ఉన్నారు, దొంగలు. టీఎంసీ వర్కర్స్ అంటే ఎవరో కాదండి, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన రోహింగ్యాలు అలాంటి వాళ్ళు మనుషులే కాదు, రాక్షసులు. టీఎంసీ రాక్షసులు ఇంకా ఫ్రీగా ఉన్నంతసేపు ఆ స్టేట్ని కంట్రోల్ చేయడం కష్టం. కంట్రోల్ చేయాలంటే మళ్ళీ పోలీసులు వాళ్ళే, కంట్రోల్ చేసేవాళ్ళు వాళ్ళే. సో ఈ పరిస్థితుల్లో చాలా ఆచితూచి వేయాలండి స్టెప్. ఏమాత్రం తొందరపడినా మన హిందువుల ప్రాణాలు నష్టపోతాయి, మొత్తం లేపేస్తారండి. జెనోసైడ్ అంటే ఇప్పుడు మీరు ఏమిటో చూస్తారు. సో మోదీ గారు, అమిత్ షా గారు అందుకే చాలా జాగ్రత్తగా ముళ్ళకంప మీద వేసిన బట్టను ఎలా లాగుతామో చిరక్కండా లాగా ఎంత తక్కువ డ్యామేజ్ చేసి తీసుకురావడానికి ట్రై చేస్తున్నానండి. ఇది నేను అందుకే వాళ్ళు అలా ఉపేక్షిస్తున్నారు, పేషెంట్గా భరిస్తున్నారు. ఆవిడ ఏం చేసినా సహిస్తున్నారు. కరెక్ట్ అదును చూసి మోదీ గారు, మీకు తెలుసు కదా మోదీ గారు ఎంత మేధావు. ఆర్టికల్ 370 ఎలా తెచ్చారు, పాకిస్తాన్ని బెచ్చమెత్తుకుని చేశారు. మోదీ గారి వల్లే వాడు చెప్పచ్చు తిరుగుతున్నాడు. లేకపోతే మొన్న మా కాంగ్రెస్ అంటే 2014 దాకా కాలర్ ఎగరేసుకుని మా అంత గొప్పవాడు ఎవరు లేదని తిరిగేవాడు. ఎందుకు మన డబ్బులతో, ఇండియన్ కరెన్సీతో తిరిగేవారు. 2016లో మోదీ గారు ఎప్పుడైతే డిమానిటైజ్ చేశారో అప్పటి నుంచి స్టార్ట్ అయింది పాకిస్తాన్ ఎకానమీ పతనం. సో మోదీ గారిని తక్కువ అంచనా వేయకండి. అమిత్ షా గారు వాళ్ళందరూ జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు, ఆ వెస్ట్ బెంగాల్ గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళంతా కూడా డెఫినెట్గా ఏదో మంచి యాక్షన్ తీసుకుంటారు. దానివల్ల పర్మనెంట్ సొల్యూషన్ వస్తుందని నేను ఆశిస్తాను. జై శ్రీరామ్, హర హర మహాదేవ్.